రజక జోహార్ ఐలమ్మ జోహార్ ఐలమ్మ అది దమ్ రజక ఐలమ్మ జై రజక దగ్గరికి వచ్చేస్తాను ఓకేనా. ఈరోజు అఖిల భారత రజక సంఘం స్థాపించి నేటికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఎల్బీనగర్లో ఉన్నటువంటి ఐలమ్మ విగ్రహం దగ్గర ఈరోజు అఖిల భారత రజక సంఘం జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కృష్ణ గారు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సంగమేశ్వర్ గారు, అదేవిధంగా సలహాదారులు యాదన్న గారు, అదేవిధంగా రాము, అదేవిధంగా యాదగిరి అన్న, నారాయణ, శ్రీను, రవి తదితరులు వెంకటేష్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అఖిల భారత రజక సంఘం లక్ష్యం ఆనాడు 2014లో ఈ సంఘాన్ని స్థాపించినప్పుడు రజకులకు మేలు జరగాలి, రజకుల కోసం ఏదైనా చేయాలి, రజకులు తలెత్తుకొని బతకాలని ఆనాడు సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అనునిత్యం రజకుల పక్షాన రజకుల కోసం ప్రతిరోజు ప్రతి క్షణం ఆలోచించి వాళ్ళ పక్షాన నిలబడేటటువంటి సంఘం అఖిల భారత రజక సంఘం అని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, రజక బిడ్డలకు అన్యాయం జరిగినా, రజకుల మీద దాడులు జరిగినా, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ కానీ ఇతర రాష్ట్రాలలో కానీ ఎక్కడ రజకులు ఆపదలో ఉంటే వాళ్ళ పక్షాన నేనున్నానని ధైర్యం ఇచ్చేది అఖిల భారత రజక సంఘం అని చెప్పేసి మీకు అందరు నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ముఖ్యంగా అఖిల భారత రజక సంఘం రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని గత 11 సంవత్సరాల నుంచి 2 రాష్ట్రాల ప్రభుత్వాల మీద ఉద్యమం చేస్తూనే ఉన్నాం. మళ్ళా కూడా చెప్తున్నా, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు అఖిల భారత రజక సంఘం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. దాంట్లో వెనకడిగేసే ప్రసక్తి లేదని చెప్పేసి చెప్తా ఉన్నా. ఒక్క నిమిషం చేకూరుస్తున్నట్టుంది కదా, ఆగు.